హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 12th చాప్టర్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 12.1లో 1 2 3 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఇవన్నీ కూడా మనం లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ని యూజ్ చేసి చేస్తాము. ఫస్ట్ వన్, ఎవాల్యుయేట్ 3 power -2 -4 whole power -2 1/2 whole power -5. ఇవన్నీ కూడా ఎక్స్పోనెంట్లో నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంటే ఏం చేయాలో ఆల్రెడీ ఒక లా నేర్చుకున్నాము. ఆ లాని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ని చేస్తాము. ఫస్ట్ వన్, 3 power -2. ఎక్స్పోనెంట్లో మైనస్ కనుక ఉన్నట్లయితే ఆ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని కూడా డినామినేటర్లో రాసుకోవాలి. అంటే 1/3². 1/3² అంటే 1/3 × 3 అని అర్థం, 1/9 అనమాట. సో a power -m ఈజ్ ఈక్వల్ టు 1/a⁻m అనే లాని యూజ్ చేసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ వన్, -4 whole power -2. సో ఇక్కడ బేస్లో ఉన్న మైనస్ అయితే పోదు, కానీ ఈ ఎక్స్పోనెంట్లో ఉండే మైనస్ పోవాలి అంటే ఈ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని డినామినేటర్లో రాసుకోవాలి. సో బేస్లో ఉండే మైనస్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, ఎక్స్పోనెంట్లో ఉండే మైనస్ పోతుంది, అంటే +2 అవుతుంది అనమాట. 1/-4 whole² అని అర్థం, -4 × -4. సో 1/4 4s are 16, మైనస్ ఇంటూ మైనస్ +16 అవుతుంది, 1/16. నెక్స్ట్ థర్డ్ వన్, 1/2 whole power -5. సో ఎక్స్పోనెంట్లో మైనస్ ఉంది, ఈ మైనస్ పోవడం కోసం ఈ ఫ్రాక్షన్ కనుక ఉన్నట్లయితే రెసిప్రోకల్ రాస్తాం. అంటే 1/2కి రెసిప్రోకల్ 2/1 అవుతుంది. 2/1 అంటే కింద డినామినేటర్లో 1 అయితే రాయాల్సిన అవసరం లేదు, ఇది మొత్తం 2⁵ అనమాట. 2⁵ అంటే 2ని 5 టైమ్స్ రాసి మల్టిప్లికేషన్ చేయాలి, ఎక్స్పాండెడ్ ఫామ్ అంటాం దీన్ని. 2 2s 4, 4 2s 8, 8 2s are 16, 16 2s are 32. సో ఎక్స్ప్రెషన్ వాల్యూ 32 అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, సింప్లిఫై అండ్ ఎక్స్ప్రెస్ ది రిజల్ట్ ఇన్ పవర్ నోటేషన్ విత్ పాజిటివ్ ఎక్స్పోనెంట్. ఈ కింద ఉన్న వాటన్నిటిని సింప్లిఫై చేసి పవర్ నోటేషన్లో రాయాలి. అంటే ఎక్స్పాండెడ్ ఫామ్లో కాకుండా పవర్ నోటేషన్లోనే ఉంచాలి, ఆ పవర్ కూడా పాజిటివ్ ఎక్స్పోనెంట్ అయి ఉండాలంట. ఫస్ట్ వన్, -4 whole power 5 డివైడెడ్ బై -4 whole power 8. డివైడెడ్ బై కనుక ఉంటే మనం దీన్ని బై అని రాసుకోవచ్చు. -4 whole power 5 బై -4 whole power 8 ఇలా రాసుకోవచ్చు దీన్ని. సో బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, -4 -4 బేసెస్ రెండిట్లోనూ. మధ్యలో డివైడెడ్ బై కనుక ఉన్నట్లయితే ఎక్స్పోనెంట్స్ని మైనస్ చేయాలి. అంటే -4 whole power 5, ఈ 8 పైకి వస్తే -8 అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఎలా యూజ్ చేస్తున్నామో రాస్తున్నాను, a⁻m బై a⁻n. ఎక్స్పోనెంట్స్ డిఫరెంట్, బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి. ఇలా ఉంటే కనుక a⁻m-n ఈ లా ప్రకారం రాస్తున్నాం అనమాట. -4 whole power 5లో నుంచి 8 మైనస్ చేస్తే మైనస్ వస్తుంది, అంటే -3. సో ఎక్స్పోనెంట్ ఫామ్లోనే ఉండాలి అన్నారు, కానీ ఎక్స్పోనెంట్లో పాజిటివ్ నెంబర్ ఉండాలి. సో ఎక్స్పోనెంట్లో ఈ మైనస్ పోవాలి అంటే ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని డినామినేటర్లో రాయాలి. -4 whole power +3 అవుతుంది. ఈ బేస్లో ఉండే మైనస్ అయితే పోదు, కానీ డినామినేటర్లో రాసినట్లయితే ఈ ఎక్స్పోనెంట్లో ఉండే మైనస్ పోతుంది. ఫార్ములా a⁻m ఈజ్ ఈక్వల్ టు 1/a⁻m, ఈ ఫార్ములా ప్రకారం రాసామన్నమాట. సో దీని ఆన్సర్ 1/-4 whole power 3. దీన్ని ఎక్స్పాండ్ చేయొద్దు, ఎందుకంటే మనకి లెక్కలో పవర్ నోటేషన్లోనే రాయమని అడిగారు. నెక్స్ట్ సెకండ్ వన్, 1/2³ whole². ఈ స్క్వేర్ అనేది 1కి వస్తుంది, 2³ కూడా వస్తుంది, అంటే 1² whole² అని అర్థం. సో 1² అంటే 1, పవర్కి పవర్, ఎక్స్పోనెంట్కి ఎక్స్పోనెంట్ ఉంటే ఎక్స్పోనెంట్స్ రెండు మల్టిప్లికేషన్ చేయొచ్చు, అంటే 3 × 2 అని అర్థం. ఇది a⁻m whole power n అనే ఫార్ములా యూజ్ చేసుకుంటున్నాం. a⁻mn, ఎక్స్పోనెంట్కి ఎక్స్పోనెంట్ ఉంటే ఎక్స్పోనెంట్స్ రెండు మల్టిప్లికేషన్ చేయొచ్చు. సో దాని ప్రకారం 1/2 2 6, 1/2 మనకి పవర్ నోటేషన్లోనే ఉండాలి, పవర్ పాజిటివ్ పవర్ అయి ఉండాలి, కాబట్టి ఇక దీని ఆన్సర్ ఇదేనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, -3 whole power 4 × 5/3 whole power 4. సో ఇక్కడ మనకి రెండు పాజిటివ్ నెంబర్సే ఉన్నాయి. -3 whole power 4 ×
ఇది a/b హోల్ పవర్ m లాగా ఉంది. అంటే ఈ పవర్ m అనేది ఎక్స్పోనెంట్ m అనేది న్యూమరేటర్కి వస్తుంది, డినామినేటర్కి కూడా వస్తుంది అనమాట. దీని ప్రకారం 5/4/3/4 అని రాసుకోవచ్చు. చూడండి, -3 హోల్ పవర్ 4 అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే -3 ఇంటూ -3 ఇంటూ -3 ఇంటూ -3 అవుతుంది. ఇంటూ 5/4/3/4 అన్నా అంతే. సో 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 అవుతుంది. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో మిగిలింది 5/4. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, 3/-7 డివైడెడ్ బై 3/-10 ఇంటూ 3/-5. ఇక్కడ బేసెస్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ మధ్యలో డివైడెడ్ బై గుర్తు, ఇంటూ గుర్తు ఉన్నాయన్నమాట. వీటిని కన్సిడర్ చేస్తూ ఈ ప్రాబ్లమ్ని చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడెడ్ బైని బై అని రాసుకోవచ్చు. 3/-7 బై 3/-10 అని రాసుకోవచ్చు. ఇంటూ 3/-5. సో ఇక్కడ ఎక్స్పోనెంట్లో మైనస్ ఉంది, నెగిటివ్ నెంబర్ ఉంది. ఈ నెగిటివ్ నెంబర్ పోవాలి అంటే దీన్ని డినామినేటర్లో రాయొచ్చు. అంటే ఇంటూ 3/10 అని రాయొచ్చు. ఇంటూ 3/-5. ఇప్పుడు చూసినట్లయితే బేసెస్ మూడిటికి సేమ్గా ఉన్నాయి. 3 3 3 బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి. మధ్యలో ఇంటూ గుర్తుంది కాబట్టి ఎక్స్పోనెంట్స్ అన్నిటిని యాడ్ చేయొచ్చు. 3/-7 ఇది +10, అలానే -5. ఎక్స్పోనెంట్లో ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ అనమాట. పాజిటివ్ నెంబర్ ఉంటే +10 అని రాసాము, నెగిటివ్ నెంబర్ ఉంటే మైనస్ అనే రాసాము. సో ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ప్లస్ ఉంది కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తారు. సో అలా చేయొద్దు. ఫస్ట్ నెగిటివ్ నెంబర్స్ 2 యాడ్ చేయాలి. 7 5 యాడ్ చేస్తే 12 వస్తుంది. రెండింటికి మైనస్ ఉంది కాబట్టి -12 వస్తుంది. ప్లస్ పాజిటివ్ నెంబర్ 10. ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 12లో నుంచి 10 మైనస్ చేస్తే 2 వస్తుంది. పెద్ద నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -2 వస్తుంది. అయితే ఇక్కడ మనకి పాజిటివ్ ఎక్స్పోనెంట్ ఉండేటట్లు రాయమన్నారు కాబట్టి ఎక్స్పోనెంట్లో నెగిటివ్ నెంబర్ పోవడం కోసం ఈ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని డినామినేటర్లో రాస్తాం. అంటే 1/3². నెక్స్ట్ ఫిఫ్త్ వన్, 2/-3 ఇంటూ -7 హోల్ పవర్ -3. బేసెస్ డిఫరెంట్గా ఉన్నాయి, ఎక్స్పోనెంట్స్ 2 ఈక్వల్గా ఉన్నాయి. సో ఈ ప్రాబ్లం లాగా అనమాట. a/m ఇంటూ b/m ఇజ్ ఈక్వల్ టు ab హోల్ పవర్ m. బేసెస్ డిఫరెంట్గా ఉండి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే ఫార్ములా ఇదనమాట. సో దీని ప్రకారం ఈ బేసెస్ 2 మల్టిప్లికేషన్ చేయొచ్చు. అంటే 2 ఇంటూ -7 హోల్ పవర్ -3. 2 7s 14, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -14 హోల్ పవర్ -3. సో ఎక్స్పోనెంట్లో మైనస్ ఉండకూడదు కాబట్టి దీని మొత్తాన్ని డినామినేటర్లో రాసుకుందాం. 1/-14 హోల్ క్యూబ్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ ది వాల్యూ ఆఫ్. ఇక్కడ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, వీటి వాల్యూస్ కనుక్కోవాలి. ఫస్ట్ వన్, 3/0 + 4/-1 ఇంటూ 2². దేనికైనా సరే బేస్ ఏది ఉన్నప్పటికీ పవర్లో ఎక్స్పోనెంట్లో 0 కనుక ఉన్నట్లయితే ఆ ఎక్స్ప్రెషన్ వాల్యూ మొత్తం 1 అనమాట. సో 3/0 అంటే 1 ప్లస్ 4/-1 ఎక్స్పోనెంట్లో నెగిటివ్ నెంబర్ ఉంది. ఈ నెగిటివ్ నెంబర్ పోవాలి అంటే దీన్ని డినామినేటర్లో రాసుకోవాలి. అంటే 1/4 ఇంటూ 2². నెక్స్ట్ ఈ బ్రాకెట్లో ఉన్న ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఎల్సిఎం చేసినట్లయితే 4 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 4 1s 4 ప్లస్ 1 1s 1 ఇంటూ 2². 2² అంటే 4. 2 ఇంటూ 2 4 అవుతుంది. 4 + 1 5/4 ఇంటూ 4. 4 4 క్యాన్సిల్, 5. ఆన్సర్ 5 అనమాట. సెకండ్ ప్రాబ్లం, 2/-1 ఇంటూ 4/-1 డివైడెడ్ బై 2/-2. డివైడెడ్ బై గుర్తు కనుక ఉంటే దాన్ని బై అని రాసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్లో అది రాద్దాము. 2/-1 ఇంటూ 4/-1. ఈ డివైడెడ్ బై గుర్తు తీసేసి ఇలా రాసుకోవచ్చు, 2/-2. ఇక్కడ మనకి ఇచ్చిన వాటన్నింటికి కూడా ఎక్స్పోనెంట్లో నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఈ ఎక్స్పోనెంట్లో నెగిటివ్ నెంబర్స్ పోవాలి అంటే న్యూమరేటర్లో ఉన్న వాటిని డినామినేటర్లోను, డినామినేటర్లో ఉన్న వాటిని న్యూమరేటర్లోను రాసుకోవాలి. సో ఈ 2/1 -1 కిందకు వస్తే 2/1 అవుతుంది. 2/1 అంటే 2నే. 4/-1 డినామినేటర్లోకి వచ్చినట్లయితే ఈ పవర్లో నెగిటివ్ పవర్ అనేది పోతుంది. అంటే 4 అవుతుంది. అలానే డినామినేటర్లో ఉన్న 2/-2 పైకి వస్తే 2/+2 అంటే పాజిటివ్ ఎక్స్పోనెంట్ అవుతుంది అనమాట. సో 2² అంటే 4
బై 2 ఇంటూ 4. 4 4 క్యాన్సిల్. న్యూమరేటర్లో 1 ఉంటుంది, డినామినేటర్లో 2, 1/2. నెక్స్ట్ థర్డ్ వన్, 1/2 హోల్ పవర్ -2 ప్లస్ 1/3 హోల్ పవర్ -2 ప్లస్ 1/4 హోల్ పవర్ -2. పవర్లో అన్నిటికీ కూడా నెగిటివ్ నెంబర్ ఉంది. ఈ నెగిటివ్ నెంబర్ పోవాలి అంటే ఈ ఫ్రాక్షన్స్ అన్నిటికీ కూడా రెసిప్రోకల్స్ రాయాలి. 1/2కి రెసిప్రోకల్ 2/1 అవుతుంది, హోల్ పవర్ 2 ప్లస్ 1/3కి రెసిప్రోకల్ 3/1 హోల్ పవర్ 2, 1/4కి రెసిప్రోకల్ 4/1 లేదా 4 అని కూడా రాయొచ్చు. 2 స్క్వేర్ అంటే 4. డినామినేటర్లో 1 ఉంటే కనుక దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3/1 అంటే 3నే, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4/1 అంటే 4, 4 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4 16. వీటన్నిటిని యాడ్ చేస్తే 29 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, 3 పవర్ -1 ప్లస్ 4 పవర్ -1 ప్లస్ 5 పవర్ -1 హోల్ పవర్ 0. ఎంత ఎక్స్ప్రెషన్కైనా సరే హోల్ పవర్ 0 ఉంటే దాని వాల్యూ 1 అవుతుంది. అయినప్పటికీ మన లోపల ఉన్న ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక్కుందాం. పవర్లో మైనస్ ఉంటే ఈ మైనస్ పోవడం కోసం దీన్ని డినామినేటర్లో రాసుకోవాలి, అంటే 1/3. నెక్స్ట్ ఇది 1/4, నెక్స్ట్ 1/5 హోల్ పవర్ 0. వీటన్నిటిని యాడ్ చేయాలి. సో ఎల్సిఎం చేసినట్లయితే 3 4 12, 12 5 60. 3 60లో 20 టైమ్స్ పోతుంది, 20 ఇంటూ 1 20 ప్లస్ 4 60లో 15 టైమ్స్ పోతుంది, 15 ఇంటూ 1 15 ప్లస్ 5 60లో 12 టైమ్స్ పోతుంది, 12 1s 12. దీని మొత్తానికి హోల్ పవర్ 0. 20 ప్లస్ 15 35, 35 ప్లస్ 12 47, 47/60 హోల్ పవర్ 0. మొత్తానికి ఎక్స్పోనెంట్లో కనుక 0 ఉంటే దాని వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, -2/3 హోల్ పవర్ -2 హోల్ స్క్వేర్. ఎక్స్పోనెంట్కి ఎక్స్పోనెంట్ ఉంది, అయితే అందులో ఒక ఎక్స్పోనెంట్ నెగిటివ్ నెంబరు. ఫస్ట్ ఈ నెగిటివ్ నెంబర్ పోవాలి అంటే ఈ ఫ్రాక్షన్కి రెసిప్రోకల్ రాయాలి, అంటే 3/-2 రాసినట్లయితే ఈ నెగిటివ్ నెంబర్ పోతుంది, అంటే +2 అవుతుంది. మరలా దీని మొత్తానికి హోల్ స్క్వేర్. ఎక్స్పోనెంట్కి ఎక్స్పోనెంట్ ఉంటే ఆ రెండు కూడా మల్టిప్లికేషన్ చేస్తాము. 3/-2 హోల్ పవర్ 2 ఇంటూ 2 అనమాట, 2 2s 4. 3/-2 హోల్ పవర్ 4. సో 3 పవర్ 4/-2 హోల్ పవర్ 4. 3 పవర్ 4 అంటే 3ని 4 టైమ్స్ రాసి మల్టిప్లికేషన్ చేయాలి, బై -2ని కూడా 4 టైమ్స్ రాయాలి. 3 3s 9, 3 3s 9, 9 9s 81 అవుతుంది. బై మైనస్ ఇంటూ మైనస్ మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ అవుతుంది. సో 2 2s 4. అలానే ఈ రెండు మైనస్లు కూడా మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ అవుతుంది, 2 2s 4, 4 4 16 అవుతుంది, 81/16.